Hi friends, welcome back to my channel. Today I will explain the lesson Gandikota, the Grand Canyon of India. It's a part of Read It Yourself in 3rd unit in 7th class English textbook. I have already explained the unit number 3, reading lesson A Journey Through the Hills and Valleys. If anyone missed that video, I will give its link in description box. Please watch it. Once again, my as usual request, if you are watching my channel first time, please subscribe my channel. In YouTube, my channel name is SP Competitive Circle. Then come to the lesson, Gandikota, the Grand Canyon of India. Grand means great. Canyon, a deep gorge typical, one with a river flowing through it. అంటే లోతైన లోయ. ఇప్పుడు మనం పిక్చర్ బొమ్మలో చూస్తున్నాం కదండి, ఇది చాలా అందంగా ఉంది, లోతైనటువంటి లోయలా ఉందన్నమాట. ఈ లోతైన లోయ ఎక్కడో విదేశాల్లో ఉన్నది కాదండి, మన భారతదేశంలో ఉంది. ఆ భారతదేశంలో కూడా ఎక్కడ ఉందో ఇప్పుడు మన లెసన్లో తెలుసుకుందాం. దెన్ రీడ్ ద లెసన్. గండికోట, ద మెగ్నిఫిసెంట్ పీస్ ఆఫ్ నేచర్స్ ఆర్కిటెక్చర్ హ్యాస్ కమ్ టు బి నోన్ యాజ్ ద హిడెన్ గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా. లెట్స్ నో మీనింగ్. మ్యాగ్నిఫిసెంట్. మ్యాగ్నిఫిసెంట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, ఎలాబరేట్ ఆర్ ఇంప్రెసివ్. ఇన్ తెలుగు అద్భుతమైన. ఆర్కిటెక్చర్ మీన్స్ ద ఆర్ట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్. తెలుగులో నిర్మాణము. హిడెన్ అంటే దాచబడిన. ప్రకృతి చేత సహజ సిద్ధంగా నిర్మించబడినటువంటి ఈ అందమైన గండికోట లోయ ఎలా ప్రసిద్ధి చెందిందంటే దాచబడినటువంటి భారతదేశం యొక్క అతి సుందరమైన లోయగా ప్రసిద్ధి చెందింది. ఒకసారి ఈ లోయను చూడండి, చాలా అంటే చాలా అందంగా ఉంది. దీన్ని చూస్తూ ఉంటే ఇదేదో లోయలాగా లేదు, ఏదో రాజమందిరం లాగా, అంత అద్భుతమైనటువంటి కట్టడం లాగా అనిపిస్తూ ఉంది. సో ఇలాంటి కట్టడాలు మనం ఈ రోజు నిర్మించాలంటే కొన్ని కోట్లు అవుతుంది, కానీ ₹1 కూడా ఖర్చు లేకుండా నేచర్ ఆర్కిటెక్చర్ అంటే ప్రకృతి యొక్క వరప్రసాదంగా దీన్ని గమనించవచ్చు. సహజ సిద్ధంగా ఏర్పడిందన్నమాట. ఇంత అందమైన లొకేషను మనందరికీ తెలియకపోవడం చాలా బాధాకర విషయంగా చెప్పుకోవచ్చు. ద ట్రావెలర్స్ హూ విజిట్ విల్ బీ స్టన్డ్ బై ఇట్స్ బ్యూటీ. సందర్శించే ప్రయాణికులు దాని అందానికి ఆశ్చర్యపోతారు. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క కడప జిల్లాలో కేంద్రీకృతమై ఉంది. ఇట్ రిజెంబుల్స్ ద గ్రాండ్ కెనియన్ ఆరిజోనా యుఎస్. రిజెంబుల్స్ అంటే లుక్ లైక్ సేమ్, ఒకేలాగా పోలి ఉండడం అనమాట. మరి ఇక్కడ ఉండేటువంటి గండికోట లోయ ఎంత అందంగా ఉందో, ఇంతే అందమైనటువంటి లోయను మనం యునైటెడ్ స్టేట్స్లో ఆరిజోనా అనేటువంటి రాష్ట్రంలో కూడా చూడొచ్చు. మరి ఇంత అందమైనటువంటి లోయను చూడడానికి మనం అమెరికా స్టేట్స్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదండి. మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాకు వెళ్తే చాలు, ఈ గండికోట అనేటువంటి విలేజ్ పక్కనే మన ఈ లోయను మనం చూడవచ్చు. దేర్ ఆర్ అస్టౌండింగ్ ఏరియాస్ దట్ ఆర్ అల్యూరింగ్ టు ద విజిటర్స్ ఇన్ అండ్ అరౌండ్ గండికోట. అస్టౌండింగ్ అంటే సర్ప్రైజింగ్లీ ఇంప్రెసివ్. దట్ మీన్స్ ఆశ్చర్యకరమైన, ఆశ్చర్యపరిచేటువంటి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి చాలా ప్రదేశాలను మన గండికోటలో కానీ గండికోట పరిసర ప్రాంతాల్లో కానీ చూడవచ్చు. గండి మీన్స్ క్యానియన్ అండ్ కోట మీన్స్ ఫోర్ట్. గండి అనే పదానికి అర్థం ఏమంటే లోతైన లోయ అని అర్థము. ఇక కోట అంటే ఎర్రకోట, గోల్కొండ కోట ఇలాంటిది పురాతనమైన కట్టడాలు ఉంది కదండి, దాన్ని ఇంగ్లీష్లో ఫోర్ట్ అంటాం. ద విలేజ్ నియర్ బై దిస్ ఏరియా ఈజ్ నోన్ టు బి గండికోట. ఈ లోయకు సమీపంలో గల గ్రామము గండికోటగా పిలువబడుతుంది. ద స్పెక్టాకులర్ గోర్జ్ ఫార్మ్డ్ బై ద పెన్నా రివర్ దట్ కట్స్ త్రూ ఎర్రమల హిల్స్ ఆఫర్స్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఎర్రమల కొండలను చీల్చి పెన్నా నది ప్రవాహము ద్వారా ఏర్పడినటువంటి అద్భుతమైన ఈ వాగు, ఈ లోయ ఒక అందమైన దృశ్యాన్ని అందిస్తుంది. స్పెక్టాకులర్ మీన్స్ బ్యూటిఫుల్ ఇన్ ఏ డ్రామాటిక్ అండ్ ఐ క్యాచింగ్ వే. తెలుగులో వచ్చి అద్భుతమైన. ఇక గోర్జ్ మీన్స్ లోతుగా, ఇరుగ్గా ఉండేటువంటి ఒక లోయ. ఎ గోర్జ్ ఈజ్ ఎ నారో వ్యాలీ బిట్వీన్ హిల్స్ అండ్ మౌంటైన్స్ విత్ స్టీప్ రాకీ వాల్స్ అండ్ స్ట్రీమ్ రన్నింగ్ త్రూ ఇట్. గోర్జ్ అనేది కొండలు లేదా పర్వతాల మధ్య ఇరుకైనటువంటి లోయ, నిటారుగా ఉండేటువంటి రాతి గోడల మధ్య దాని గుండా ప్రవహించేటువంటి నీటి ప్రవాహాన్ని గోర్జ్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ గోర్జెస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఇరోజన్ ఆఫ్ రాక్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. వాస్తవానికి సుదీర్ఘకాలం పాటు నీటి ప్రవాహం వలన రాతి కోత కారణంగా గోర్జెస్ అనేది ఏర్పడుతుంది. అనగా బండరాళ్ళపైన నీటి ప్రవాహము కొన్ని సంవత్సరాల తరబడి ప్రవహిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రవాహ వేగానికి రాతి బండలు కోతకు గురి అవుతుందన్నమాట, ఒక లోయగా ఏర్పడుతుంది. దానినే గోర్జెస్ అంటారు. ఇరోజన్ అంటే కోత.
Gandikota was the seat power for many ancient dynasties ever since its discovery by Kakatiya Raja, a subordinate of the then Chalukya ruler. ఈ గండికోట అనేక ప్రాచీన రాజవంశాలకు అధికార కేంద్రం. అప్పటి చాళుక్య పాలకుడు అధీనంలో ఉండేటువంటి కాకతీయ రాజు దీనిని ఫస్ట్ టైం కనుగొన్నాడనమాట. గండికోట ప్రాచీన రాజులకు ఒక అధికార కేంద్రం. ఎందువల్లంటే ఇక్కడ చుట్టూ ఉండేటువంటి ఇరుకైనటువంటి లోతైన లోయలను దాటి ఏ శత్రు రాజులు కూడా కోట మీదకి దండెత్తడం అది ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఒక అధికారం, ఒక పవర్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఏన్షియంట్ అంటే పురాతనమైన, డినస్టీస్ అంటే రాజవంశాలు, సబార్డినేట్ అంటే అధీనంలో ఉండు. ద ఫోర్ట్ హ్యావింగ్ ఏ 5 mile పెరిమీటర్ వాల్ గార్డింగ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టూరిస్ట్ హాట్స్పాట్స్. ఈ కోట 5 మైళ్ళ చుట్టుకొలత గల దాని గోడకు కాపలాగా ఉంటుంది. ఇది పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉండేదన్నమాట. దిస్ ఫోర్ట్ హ్యాస్ అన్ ఇంప్రెసివ్ హిస్టరీ యాజ్ ఇట్ వాజ్ వన్స్ ద అన్డిఫీటబుల్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ద గండికోట గోర్జ్ ప్రొవైడ్స్ ఇట్ ఏ నేచురల్ డిఫెన్స్ ఆన్ ద నార్త్ అండ్ వెస్ట్ సైడ్స్. దిస్ ఫోర్ట్ హ్యాస్ అన్ ఇంప్రెసివ్ హిస్టరీ. ఈ కోట అద్భుతమైన చరిత్రను కలిగి ఉంది. ఎందుకంటే ఇది ఒకప్పుడు అజేయమైన కోటగా ఉండేది. ఎవరు కానీ అన్డిఫీటబుల్ అంటే ఏ శత్రురాజు కూడా ఈ కోట మీద దండెత్తి విజయం సాధించలేరన్నమాట. ఎందుకంటే ఇది గండికోట వాగు ఉత్తర మరియు పడమర వైపు సహజ రక్షణ అందించేటువంటి విధంగా నిర్మించబడింది. అంటే ఈ లోయ ఉంటుంది, ఈ లోయలో నీటి ప్రవాహం ఉంటుంది, దాని తర్వాత కోట యొక్క గోడలు ఉంటుంది. ఆ కోట గోడలను దాటుకొని వెళ్ళాలంటే ఫస్ట్ ఈ లోయలను దాటుకొని వెళ్ళాలి. ఏ రాజైనా సరే ఈ లోయలో దిగబడి మరల పైకి ఎక్కడం అది ఇంపాసిబుల్. కాబట్టి ఇది అన్డిఫీటబుల్, అజేయమైనదిగా ఉంటుందన్నమాట. ఏ శత్రురాజు కానీ వీళ్ళ మీదకి దండెత్తి విజయాన్ని సాధించలేరు. సో నార్త్ సైడు, వెస్ట్ సైడు వీళ్ళకి పూర్తి రక్షణాత్మకంగా ఈ గండికోట ఉండేది. ద ఫోర్ట్ మేడ్ ఆఫ్ రెడ్ స్టోన్ హ్యాస్ ఎక్సలెంట్ ప్లేసెస్ అడోన్డ్ విత్ ఫైన్ కార్వింగ్స్. ఎర్రని రాయితో చేసిన కోటలో చక్కటి శిల్పాలతో అలంకరించబడి అద్భుతమైన రాజభవనాలు ఉంటాయన్నమాట. అడోర్న్ మీన్స్ అలంకరించబడిన, కార్వింగ్ అంటే చెక్కడము. ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు వాక్ అలాంగ్ ద ఫోర్ట్స్ వాల్ అండ్ స్పెండ్ ఎ ఫ్యూ మూమెంట్స్ బై ద సిరియన్ రివర్. ఎటువంటి అలజడి లేకుండా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ప్రవహిస్తూ ఉండేటువంటి ఆ నది ప్రక్కనే ఉండేటువంటి కోట యొక్క గోడల వెంబడి నడుస్తూ ఉంటే కొన్ని ఉత్తేజభరితమైనటువంటి మధురమైనటువంటి క్షణాలను మనం అక్కడ పొందవచ్చు. ఎగ్జైటింగ్, ఉత్తేజభరితమైన మూమెంట్స్ అంటే క్షణాలు. సిరీన్ అంటే కామ్, పీస్ఫుల్, నిర్మలమైన. ఏ ట్రిప్ టు దిస్ ప్లేస్ ఈజ్ వర్త్ ఇట్. ట్రిప్ అంటే పిక్నిక్, విహారయాత్ర. ఎవరైనా సరే గండికోటకు విహారయాత్రగా వచ్చి కొంత డబ్బును ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు పెట్టినటువంటి ఖర్చుకి తగిన న్యాయం జరుగుతుంది. అంటే ఆ డబ్బుకి ఈక్వల్గా మనం సాటిస్ఫై అవుతాం. ఇంత డబ్బు పెట్టినా పర్వాలేదు, మనం ఇక్కడ ఎంతో చూసాము, నేర్చుకున్నాము, ఎంతో ఆనందాన్ని పొందగలిగాము అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ మనకు దొరుకుతుందన్నమాట. కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్, వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటే మనం పెట్టిన డబ్బుకి ఏ విధంగా పరిశీలించాలి, ఏ విధంగా న్యాయం జరిగిందని సంతృప్తి చెందాలంటే కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్, కొన్ని వాస్తవాలను దృష్టిలో పెట్టుకుంటే దట్ అదేంటంటే యూ క్యాన్ పీప్ ఇన్ టు హిస్టరీ త్రూ ద వాల్స్ ఆఫ్ గండికోట ఫోర్ట్. ఏదైతే ఇక్కడ గండికోట ఫోర్ట్ ఉందో కోట, ఆ కోటకు ఉండేటువంటి వాల్స్ ఉన్నాయన్నమాట. ఆ వాల్స్ పైన ఉండే చెక్కబడినటువంటి శిల్పాలు, వాటి యొక్క కాలము, పీరియడ్, డ్యూరేషను, ఆ రోజుల్లో ఎవరు పరిపాలించారు అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే చరిత్రను తెలియజేస్తుంది. విచ్ నెరేట్స్ ద టేల్ ఆఫ్ వేరియస్ సివిలైజేషన్ దట్ ఎగ్జిస్టెడ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఏ నాగరికత వెలిసింది, ఏ రాజవంశస్థులు ఈ గండికోటను పరిపాలించారు అనేటువంటి విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ద బెస్ట్ టైమ్ టు విజిట్ దిస్ ప్లేస్ ఈజ్ బిట్వీన్ సెప్టెంబర్ అండ్ ఫిబ్రవరి, యాజ్ ద వెదర్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఈజ్ కంపారిటివ్లీ ప్లెజెంట్. Summers are too hot and there will be significantly low water levels and the canyon seems less appealing. మిగిలిన కాలాలతో సెప్టెంబరు, ఫిబ్రవరి మధ్య కాలాన్ని పోల్చి చూసినప్పుడు పర్టికులర్గా ఈ కాలంలో మనకు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి సంతోషాన్ని ఇక్కడ మనం పొందవచ్చు. ఎందుకంటే వేసవి కాలంలో ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా నది యొక్క ప్రవాహం కావచ్చు, నది యొక్క నీటి మట్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో సందర్శకులు ఈ కెనియన్ కనుక చూస్తే అది అంత ఆకర్షణీయంగా ఉండదన్నమాట. మరలా మనం చూడాలనేటువంటి ఇంప్రెషన్ కూడా కోల్పోతాం.
There are several other attractions and things to do in Gandikota like kayaking, rock climbing, trekking and rappelling. Surely you can enjoy watching stars at night. గండికోటలో మనం చేయడానికి చాలా ఆసక్తికరమైన పనులు చాలా ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిదిగా కయాకింగ్ అంట. కయాకింగ్ అంటే పొడవైనటువంటి పడవ అన్నమాట. ఆ నదీ ప్రవాహంలో మనం బోటింగ్ కూడా చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. రెండవది రాక్ క్లైంబింగు. ఈ పెద్ద పెద్ద బండరాలు ఉంటుంది, వాటిని ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ట్రెక్కింగ్ అంటే కొండ ప్రాంతాలని కాలినడక ద్వారా ఎక్కేటువంటి ప్రయత్నం అన్నమాట. దాన్ని ట్రెక్కింగ్ అంటారు. తర్వాత ర్యాపెలింగ్ మీన్స్ ఏ రాక్ సర్ఫేస్ or other near vertical surface by using a double rope coiled around the body and fixed at a higher point. అంటే మన నడుం చుట్టూ తాడుతో రోపుతో కట్టేసి వాటి సహాయంతో ఎత్తైనటువంటి కొండలను ఎక్కడం అన్నమాట. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుందన్నమాట. ష్యూర్లీ యూ కెన్ ఎంజాయ్ వాచింగ్ స్టార్స్ అట్ నైట్. ప్రత్యేకించి రాత్రిపూట ఆకాశంలో కనబడేటువంటి నక్షత్రాలను చూస్తూ కూడా మనం చాలా ఆనందాన్ని, సంతోషాన్ని పొందవచ్చు. The granary, prison, etc. are the special attractions here. All the three modes of transportation, air, train and road are available. ఈ గండికోటలో ధాన్యాగారాలు, చెరసాలలు రెండూ కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. రాజులు వచ్చి ప్రజల నుండి శిస్తు రూపంలో ధాన్యాలను సేకరించినప్పుడు వాటిని నిల్వ ఉంచేదానికి ఉండేటువంటి గోడౌన్నే గ్రానరీ అంటారు. ఇక గండికోటలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి నిర్బంధించేదానికి ఉండేటువంటి ప్రదేశాన్ని ప్రిజన్, జైలు లేదా చెరసాల అంటారు. ఈ రెండు ప్రాంతాలు కూడా, ఏది ధాన్యాగారం కావచ్చు, ఈ చెరసాలలు, ఈ రెండు కూడా అక్కడ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇండియా నలుమూలల నుండి ఎవరైతే గండికోటను సందర్శించాలి అనుకుంటారో అటువంటి వారికి 3 రకాలైనటువంటి ప్రయాణ మార్గాలు ఉన్నాయన్నమాట. ఏరోప్లేన్ ద్వారా రావచ్చు, ఎయిర్పోర్ట్ ఉంది కడప డిస్టిక్లో. తర్వాత రైలు మార్గం ద్వారా రావచ్చు, రోడ్డు మార్గం ద్వారా కూడా మనం అక్కడికి చేరుకోవచ్చు. యూ క్యాన్ ఆల్సో విజిట్ మైలవరం డ్యామ్ నియర్ బై అండ్ డూ సమ్ బోటింగ్ ఇన్ ద సిరీన్ వాటర్స్ ఆఫ్ ద రిజర్వాయర్. ఈ గండికోట కొద్ది దూరంలో మైలవరం జలాశయం ఉంది. ఆ జలాశయంలో మనం బోటింగ్ని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో విజిట్ ద బెలూమ్ కేవ్స్ విచ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ అండ్ ద లాంగెస్ట్ నేచురల్ కేవ్ సిస్టమ్. కేవ్స్ అంటే రీసెంట్గా మనం నేర్చుకున్నాం, గుహలు అన్నమాట. ఇక్కడ బెలూమ్ కేవ్స్, ఇందాక మనం బుర్రా కేవ్స్, ప్రీవియస్ లెసన్లో బుర్రా కేవ్స్ రీడింగ్ లెసన్లు నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చి బెలూమ్ కేవ్స్ ఉందన్నమాట. ఇది భారతదేశంలోనే చాలా పెద్దది, పొడవైనది కూడా అన్నమాట కేవ్ సిస్టంలో. ఈ కేవ్ సిస్టానికి సమీపంలోనే ఓక్ రిజర్వాయర్ జలాశయం ఉంది. తర్వాత బనగానపల్లిని కూడా మనం అక్కడ సందర్శించవచ్చు. బుకింగ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ అన్ ఓవర్ నైట్ స్టే ఆన్ ద వీకెండ్స్ ఈజ్ నెసరీ యాజ్ ద హరిత రిసార్ట్ రన్ బై ద గవర్నమెంట్ ఈజ్ ద ఓన్లీ అకామిడేషన్ అవైలబుల్ ఇన్ గండికోట. ఎవరైతే వీకెండ్లో ప్లాన్ చేసుకుంటారో, ఎవరైతే నైట్ అక్కడే స్టే చేయాలని అనుకుంటారో అటువంటి వాళ్ళు అడ్వాన్స్గా రూమ్ బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ రూమ్స్ అనేది కొన్ని మాత్రమే ఉంటుంది, ఆల్టర్నేటివ్స్ ఉండదు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడిచేటువంటి హరిత రిసార్ట్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. ఇది వసతి గృహాలు. వాటిని మనం అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే కానీ మనకు దొరకదన్నమాట. There are multiple camping areas outside the fort and on the banks of the Penna River for those who are looking for quickie stay options and wish to sleep under the stars with the river gushing beside. రాత్రి పూట స్టే చేయడానికి వసతి గృహాలు 2 వేర్వేరు ప్రాంతాల్లో మనకు చాయిస్ కింద లభిస్తుంది. ఒకటి వచ్చి కోట వెలుపల సైడ్ ఉంటుంది, పెన్నా నది ఒడ్డున ఉంటుంది, నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో రెండవది వచ్చి నది ప్రక్కన ఉంటుంది, ఒడ్డున ఉండదు, నది ప్రక్కన నక్షత్రాల క్రింద, అంటే ఆకాశం క్లియర్గా కనబడుతుంది. పడుకొని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ నిద్రించాలనుకునే వారికి నది ప్రక్కన తీసుకుంటే చాలా బాగుంటుంది. గషింగ్ అంటే గలగలమని శబ్దం చేస్తూ పారేటువంటి నది. నెక్స్ట్ గ్లోసర్లో 8 మీనింగ్స్ ఉంది. ఆర్కిటెక్చర్ అంటే ఎనీ పర్టికులర్ స్టైల్ ఆఫ్ బిల్డింగ్ డిజైన్. అస్టౌండింగ్ మీన్స్ సర్ప్రైజింగ్లీ ఇంప్రెసివ్, అల్యూర్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్, అడోన్ మేడ్ మోర్ బ్యూటిఫుల్, సెరీన్ కామ్ అండ్ పీస్ఫుల్, appealing, attractive or interesting, quirky, unusual, gushing, flow out of something in a rapid and plentiful stream. Next reading section lo A, write one of the interesting things from this news article. మనం నేర్చుకున్నటువంటి లెసన్లో ఏదైనా ఒక ఆర్టికల్ తీసుకొని దాని మీద ఇంట్రెస్ట్గా రాయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కెన్యన్ అంటే ఏమి, గోర్జ్ అంటే ఏమి, ట్రెక్కింగ్ అంటే ఏమి, ఇలాంటి వాటిలో ఏదో ఒకటి రాయొచ్చు. సెకండ్ వన్, వాట్ ఈస్ ద రైట్ టైం టు విజిట్ గండికోట, వై? గండికోటను సందర్శించడానికి అనువైనటువంటి కాలం ఏది, ఎందుకు? సెప్టెంబర్ టు ఫిబ్రవరి అన్నాడు, ఎందుకంటే అప్పుడు వెదర్ వచ్చి కూల్గా ఉంటుంది, తర్వాత నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట, నీటి ఫ్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బీలో వచ్చి రీడ్ ద ఫాలోయింగ్
అండ్ సే వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిని 1 by 1 చదువుతాను చూడండి. గోర్జెస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ రాక్ ఎరోజన్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఈ గోర్జెస్ అనేది ఇరుకైనటువంటి లోయలాగా ఉంటుందన్నమాట. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే దీర్ఘకాలంగా నీటి ప్రవాహం వలన రాయి వచ్చి కోతకు గురవుతే అప్పుడు గోర్జెస్ ఏర్పడుతుందని చెప్పాడు. ఇది కరెక్ట్ అన్నమాట. ఇది ట్రూ. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ 5 mile పెరిమీటర్ వాల్ అరౌండ్ గండికోట ఫోర్ట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ టు ప్రొటెక్ట్ ఇట్. సో ఇప్పుడు 5 miles అంటే 1 mile అంటే సుమారుగా 2.5 kilometers దాకా వస్తుందన్నమాట. ఈ 5 mile పెరిమీటర్ వాల్ ఏదైతే ఉందో గండికోటకి అది దేనికోసం నిర్మించబడిందంటే దాని యొక్క రక్షణార్థము. ఇది కూడా మనకు ట్రూ అవుతుంది. ఇక థర్డ్ వన్, గండికోట ద గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఓన్లీ వన్ సచ్ ప్లే ఇన్ ద వరల్డ్. ఈ గండికోటలో మాత్రమే ఈ రకమైనటువంటి సీనరీ ఉంది, ఇంకెక్కడా లేదంట. ఆల్రెడీ యూఎస్లో ఆరిజోనా అనేటువంటి స్టేట్లో ఉంది అని మనం నేర్చుకున్నాం, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, గండికోట ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఆర్కిటెక్చర్. ఇది ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటిది అంటున్నాడు. సో ఇది రాంగ్ అనమాట, ఎందుకంటే అది సహజ సిద్ధంగా నేచురల్గా ఏర్పడింది. సో ఇది కూడా ఫాల్స్. ఫిఫ్త్ వన్, గండికోట కెన్ ఓన్లీ బీ రీచ్డ్ బై రోడ్డు మార్గం ద్వారా మాత్రమే ఇక్కడ చేరుకోగలమన్నాడు. ఇది కూడా రాంగు, ఎందుకంటే మనకు దెర్ ఆర్ 3 multiple ఆప్షన్స్ ఉంది. బై ఎయిర్ ఉంది, తర్వాత ట్రైన్ ఉంది, బస్ ఉందన్నమాట. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్, ఫాల్స్. రీడింగ్ ఏలో 2 questions ఉన్నాయన్నమాట. వాటిలో ఫస్ట్ దానికి ఆన్సర్ ఇప్పుడు రాస్తాను, తర్వాత రెండోది కూడా చెప్తాను. ఫస్ట్ ఇది ఏం చదవండి. రైట్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ న్యూస్ ఆర్టికల్స్. సో ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో ఇప్పుడు నేను గోర్జ్ అనేది ఎలా ఫామ్ అవుతుందనే దాని గురించి నేను ఇప్పుడు రాస్తాను. మీరు పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో ఉండేదే రాయండి, వేరేం రాయొద్దండి. సో పేజ్ నెంబర్ 46లో 2వ పారాగ్రాఫ్లో దాని ఆన్సర్ ఉంది, నేను చదువుతాను వినండి. ఏ గోర్జ్ ఈజ్ ఏ నారో వ్యాలీ బిట్వీన్ హిల్స్ ఆర్ మౌంటైన్స్ విత్ స్టీప్ రాకీ వాల్స్ అండ్ ఏ స్ట్రీమ్ రన్నింగ్ త్రూ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ గోర్జెస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ఎరోజన్ ఆఫ్ రాక్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రైట్ టైం టు విజిట్ గండికోట? వై? గండికోటను సందర్శించడానికి అనుకూలమైనటువంటి కాలం ఏది? The right time to visit Gandikota is between September and February because the weather is very pleasant in those days. గండికోటను సందర్శించడానికి సెప్టెంబరు ఫిబ్రవరి మధ్యకాలం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.